ఒక సంతోషం కలిగిందని మీరు ఆనందపడే లోపే మరొక బాధ కలిగించేటటువంటి పని కూడా చేస్తాడు. ఈ ప్రభావం ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే రాహు మహర్దశ జరుగుతున్న వారికి, లేదా రాహువు యొక్క అంతర్దశ జరుగుతున్న వారికి ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అటువంటి వారు ఖచ్చితంగా మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూపించుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే మీ వ్యక్తిగత జాతకంలో కూడా రాహువు దశమ స్థానంలోనే ఉన్నాడనుకోండి, అంటే జన్మలగ్నంలోనూ జన్మజాతకంలోనూ రాహు దశమ స్థానంలో ఉండి గోచార రీత్యా కూడా దశమ స్థానంలోకి వచ్చినప్పుడు దాని ప్రభావం కొంచెం తీవ్రంగా ఉంటుంది. అప్పుడు రాహువుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. లేదా మీకు జరుగుతున్నటువంటి మహర్దశలు రాహువుకి శత్రుగ్రహాలైనటువంటి రవి మహర్దశ కానీ కుజ మహర్దశ కానీ మొదలైనటువంటివి కనుక జరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు కూడా మీకు కొన్ని ప్రతికూలతలు వస్తాయి. లేదా మీకు శని మహర్దశ కానీ బుధ మహర్దశ కానీ శుక్ర మహర్దశ కానీ జరుగుతూ ఉంటే, వాటిట్లో రాహువు యొక్క అంతర్దశలు కనుక జరుగుతూ ఉంటే మంచి ఫలితాలే పొందుతారు. ఏది ఏమైనప్పటికీ దశమ స్థానంలోకి వచ్చినటువంటి రాహు ఉద్యోగపరంగా ఒక కుదుపు కుదిపేస్తాడు, వ్యాపార పరంగా కుదుపు కుదిపేస్తాడు. అటువంటి ప్రతికూలతలు జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వీరు చేయవలసినటువంటి చక్కటి పరిహారాలు ఏమిటంటే, ఏదైనా మంగళవారం రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి 1 కేజీ పంచదారను దానంగా సమర్పించండి. పంచదారని ఏదైనా దేవాలయానికి ఇవ్వండి. ఖచ్చితంగా ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు శుక్రవారం రోజున కందులు మరియు బొబ్బర్లు ఈ రెండింటినీ కలిపి గోవుకు ఆహారంగా పెట్టండి, లేదా సద్బ్రాహ్మణులకు దానంగా సమర్పించండి. ఈ 18 నెలల పాటు వృషభ రాశిలో జన్మించినటువంటి వారు కొన్ని చెయ్యకూడని పనులున్నాయి. అవేమిటంటే నలుపు మరియు నీలిరంగు అంటే బ్లూ అండ్ బ్లాక్ కలర్ దుస్తులు ధరించకండి. ఇవి మీకు అత్యంత ఇబ్బందికరంగా మారుతాయి. కావాలంటే ఒకరోజు మీరు అవి వేసుకొని చూడండి, ఖచ్చితంగా ఆ రోజు మీకు నెగిటివ్ ఇంపాక్ట్ కలుగుతుంది. ఇతరులకు సాధ్యమైనంత వరకు మీ శక్తి కొద్దీ సహాయం చేస్తూ ఉండండి. ఇవి చేయటం వలన మీరు మంచి ఫలితాలు పొందుతారు. ఇవి వృషభ రాశి వారికి రాహు వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.